Hi friends, welcome to Learn Computer Telugu channel. Andariki namaskaram. Na peru Mohan. MS Excel practice lo ee roju manam present telusukobothunna topic enti ante employees working hours ni ela calculate cheyali Excel sheet ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. సో కంప్లీట్ గా చూసి నేర్చుకోండి. ఈ ప్రతి వీడియోని మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఎంతవరకు మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే నా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. వ్యూస్, కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. ఇందులో మెయిన్ హెడ్డింగ్స్ అంటే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సీరియల్గా 1 by 1 టైప్ చేసేస్తున్నాను. ఫస్ట్ డేస్, ఇన్ టైం, అవుట్ టైం, వర్క్ టైం, లంచ్ టైం, ఓవర్ టైం, నెక్స్ట్ టోటల్ వర్క్ టైం. ఓకే, ఇప్పుడు ఈ పైన హెడ్డింగ్స్ అని టైప్ చేశాను కదా, ఈ హెడ్డింగ్స్ అని ఇలా సెలెక్ట్ చేస్తూ నేను ఆటో ఫిట్ అప్లై చేస్తున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ విడ్త్ పని క్లిక్ చేస్తున్నాను. ఆటో ఫిట్ విడ్త్ అండ్ అలాగే ఫాంట్ సైజ్ని 12లో పెట్టుకున్నాను. తర్వాత జూమ్ చేస్తున్నాను చూడండి మీకు కనిపించడం కోసం. అయినా సరే ఇక్కడ మనకి కట్ అయ్యాయి కదా, మళ్ళీ ఆటో ఫిట్ చేద్దాం. ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. ఓకే, చూడండి ఇప్పుడు మనకి నీట్గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ అన్ని ఇలా సెలెక్ట్ చేసి ఉన్నాను కదా, వీటికి నేను ముందే బ్యాక్గ్రౌండ్ షేడింగ్ ఇచ్చి అనుకుంటున్నాను. కాబట్టి చూడండి నేను ఇలా షేడింగ్ ఇచ్చేసా. తర్వాత ఇక్కడ డేస్ ఎంటర్ చేయాలి. డేస్లో మొత్తం వారం రోజులు తీసుకుంటున్నాను. చూడండి సండే. దీన్ని యాక్టివేట్ చేసి ఫిల్ హ్యాండిల్ బటన్ పట్టుకొని కిందకి మనం డ్రాగ్ చేసినట్లయితే మొత్తం ఆటోమేటిక్గా ఫిల్ చేసేయచ్చు. మీకు ఇది ఇంతకుముందు తెలిసిందే. దీనిపైన కాలమ్ విడ్త్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇది ఆటోమేటిక్ ఫిట్ అయ్యింది చూడండి. ఇప్పుడు ఇన్ టైం అంటే ఇన్ టైం మీన్స్ అతను లేదా ఆమె ఎంత టైంకి ఇన్ అయ్యింది అంటే వచ్చింది డ్యూటీ చేయడానికి, అండ్ మనం ఎన్ని గంటలకు వెళ్ళిపోతుందో అవుట్ టైం ఇక్కడ మనం రీడ్ అంటే ప్రిపేర్ చేస్తున్నాం డేటా. సో ఇన్ టైం అంటే 8:00 AM. ఓకే, 8 AM ఇన్ అయినట్టు చూపించాం. 8 గంటలకు వచ్చింది ఆమె. ఇలా మండే ఎన్ని గంటలకు వచ్చింది, తర్వాత ట్యూస్డే ఎన్ని గంటలకు వచ్చిందో ఇలా ఈ వారం రోజులది మనం ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇంకెన్ని ఉన్నాయి, 3 కదా ఉన్నాయి. ఈ 3టిని ఇలా సెలెక్ట్ చేసి కాపీ అండ్ పేస్ట్. చూడండి ఇప్పుడు అవుట్ టైం వేస్తున్నాను. తను డ్యూటీ చేసి ఎన్ని గంటలకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ అవుట్ టైం ఎంటర్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM. ఓకే, ఇప్పుడు అవుట్ టైం ఎంటర్ చేసేసామండి. ఇప్పుడు వర్క్డ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే చూసుకున్నట్లయితే 8 గంటలకు వచ్చింది అండ్ తను 5 గంటలకు వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ వర్క్ టైం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే చూడండి ఇక్కడ వర్క్ చేసింది ఎన్ని గంటలు. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇన్ టైం, అవుట్ టైం. 8 గంటలకు వచ్చి 5 గంటల వరకు పనిచేసాడు తను అనుకోండి. ఇప్పుడు ఎన్ని గంటలు వర్క్ చేశాడో తెలుసుకోవడానికి ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ అవుట్ టైం నుండి మైనస్ ఇన్ టైం తీసివేయాలి. ఓకేనా, ఎందుకంటే ఇన్ టైం నుంచి అవుట్ టైం తీసేయకూడదు. ఎందుకంటే ఇన్ టైం వస్తుంది, దాని తర్వాత అవుట్ టైం వస్తుంది. అంటే ఇన్ టైం కంటే అవుట్ టైం ఎక్కువ అన్నట్టు. కాబట్టి అవుట్ టైం నుండి ఇన్ టైం తీసేస్తున్నాను. ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడండి ఎంటర్ చేస్తే 9 hours వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ చేద్దాం. మండే రోజున ఈజ్ ఈక్వల్ టు అవుట్ టైం మైనస్ ఇన్ టైం. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ 8 గంటలు పనిచేశాడు ఇక్కడ. ఓకేనా, సో ఇదే వేగంగా కంప్లీట్ అవ్వడం కోసం ఈ ఫార్ములానే మిగతా అన్ని రోజులకి అప్లై చేసేస్తున్నాను. ఓకే, ఏ రోజులు ఎన్ని రోజులు అంటే ఏ రోజు ఎంత టైం వర్క్ చేశాడు అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లంచ్ అవర్. ప్రతిరోజు లంచ్ అవర్ 1 గంట ఉంటుంది కాబట్టి ఒక 1 hour అని టైప్ చేస్తున్నాను. ఎంటర్. సో ఇదే ప్రతిరోజు ఒకటే లంచ్ అవర్ కాబట్టి సో దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. Ctrl D అప్లై చేస్తున్నాను. సేమ్ అదే ఫిల్ అయిపోతుంది. ఇకపోతే ఇక్కడ ఓవర్ టైం. సో ఇప్పుడు ఓవర్ టైం మనం ఎంటర్ చేస్తున్నాం అంటే వర్క్ చేసిన టైం కంటే ఎక్స్ట్రా వర్క్ చేసిన అవర్సే ఓవర్ టైం. ఈ ఓవర్ టైం అక్కడ మనం సండే అతను ఎన్ని గంటలు వర్క్ చేశాడో అన్ని గంటలు ఇక్కడ వేస్తున్నాను. 2 hours ఎక్స్ట్రా వర్క్ చేశాడు అనుకోండి.
నేను ఇక్కడ చూడండి ఈ సెల్స్ జనరల్లో సెలెక్ట్ పెట్టుకోవాలి, నెంబరింగ్ ఫార్మాట్లో జనరల్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ 2 hours అందులో ఎక్స్ట్రా వర్క్ చేశాడు కాబట్టి 2:00 ఎంటర్ చేస్తున్నాను. 2 గంటలు వర్క్ చేశాడు. ఇక్కడ 1 గంట వర్క్ చేశాడు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే టోటల్ వర్క్ టైం అనమాట. అంటే ఏంటి టోటల్ వర్క్ టైం అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇతను యాక్చువల్లీ ఎన్ని గంటలు వర్క్ చేశాడో అన్ని గంటలు సెలెక్ట్ చేయండి. అంటే వర్క్ టైం నుండి లంచ్ టైం తీసేస్తున్నాను ప్లస్ ఓవర్ టైం కలుపుతున్నాను, ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, మొత్తం అంటే 9 గంటల్లో ఇతను 9 గంటలు వర్క్ చేశాడు. బట్ 1 గంట లంచ్ టైం తీసేస్తే 8 గంటలు ఉంటుంది. 8 గంటలు ప్లస్ ఓవర్ టైం అంతా 2 గంటలు, అంటే మొత్తం అయితే 10 గంటలు వర్క్ చేస్తున్నట్టు చేశాడు ఆ రోజు. ఇక్కడ మండే చూద్దాం. 8 గంటలు యాక్చువల్లీ వర్క్ చేశాడు. 1 గంట లంచ్ పోగా మరో గంట ఎక్స్ట్రా వర్క్ చేశాడు. సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు వర్క్డ్ అవర్స్ మైనస్ లంచ్ బ్రేక్ లంచ్ టైం ప్లస్ ఓవర్ టైం ఎంటర్ చేస్తే మనకి 8 గంటలు వర్క్ చేస్తున్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదే ఫార్ములా అందరికీ నేను అప్లై చేస్తున్నాను. చూడండి ఎవరెవరు ఎన్ని గంటలు పనిచేశారో మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఓకేనా, యాక్చువల్లీ సండే రోజున ఎన్ని గంటలు పనిచేశాడు, మండే రోజు ఎన్ని గంటలు పనిచేశాడు, లంచ్ బ్రేక్ 1 hour, ఓవర్ టైం ఎన్ని పనిచేశాడు, మొత్తం మీద ఎంత వర్క్ చేశాడు. ఓకేనా, ఇలా మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు వీటిని ఇక్కడ AM PM తీసేయడం కోసం దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను. చూడండి అందులో కస్టమ్ ఇక్కడ గ్రూప్ లాంచర్ పని క్లిక్ చేస్తున్నాను. ఈ ఫార్మాట్ సెల్స్లో టైం అని ఉంది కదా, ఇందులో PM అని కాకుండా ఓన్లీ ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ప్రజెంట్ మన AM PM కనబడదు, కేవలం గంటలే డిస్ప్లే అవుతుంది, గంటలు నిమిషాలు. ఓకేనా, అండ్ ఈ విధంగా మనం ఎంటర్ చేసిన వీటికి మనం హెడ్డింగ్స్ కలర్ మెయింటైన్ చేద్దాం. సో దీన్ని ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఒక కలర్ అప్లై చేస్తున్నాను. సెకండ్ కాలమ్ ఇన్ టైంకి మరొక కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ మరొక దానికి మరో కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేశాను అండ్ ఈ విధంగా కలర్ అప్లై చేశాను. మరొక దానికోసం మరొక కలర్ అండ్ మళ్ళీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇంకో కలర్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టోటల్ వర్కింగ్ టైంకి మరో కలర్ అప్లై చేస్తున్నాను. సో వ్యూవర్స్ మీకు అర్థమైందా? ఈ విధంగా ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ చేయడం మీకు ఎలాగో చూపించాను. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.